హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా ఒక చిన్న బిడ్డను బ్రతికించాడు అని విన్నాం కదా. ఈ రోజు స్టోరీలో దేవుడు చేసిన ఒక అద్భుతం గురించి విందాం. ఎలీషా ప్రవక్త దగ్గర చాలా మంది శిష్యులు ఉండేవారు. ఒకరోజు ఆ శిష్యులందరూ, మనకి ఈ ఇల్లు సరిపోవట్లేదు, చాలా ఇరుకుగా ఉంటుంది, కాబట్టి మనం ఒక పెద్ద ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటారు. వాళ్ళందరూ ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్ళి, అయ్యా, మేమందరం యోర్దాను నది దగ్గరకు వెళ్ళి అక్కడ కొన్ని చెట్లు నరికి వాటితో ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నాము. దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతారు. ఎలీషా ప్రవక్త, సరే, అలాగే చెయ్యండి అని అంటారు. అప్పుడు శిష్యులందరూ, మీరు కూడా మాతో రండి అని వినయంగా ఎలీషా ప్రవక్తను అడుగుతారు. అందుకు ఎలీషా ప్రవక్త, సరే, వస్తాను అని వాళ్ళతో చెప్తారు. అప్పుడు వాళ్ళల్లో ఒక శిష్యుడు తన దగ్గర చెట్లు నరకడానికి గొడ్డలి లేదు, అందుకనే వేరే వాళ్ళను అడిగి తీసుకుంటాడు. వాళ్ళు యోర్దాను నది దగ్గరకు ప్రయాణమే వెళ్తారు. దారిలో దేవుని పాటలు పాడుకుంటూ, దేవునికి స్తుతులు చెల్లిస్తూ వెళ్తూ ఉంటారు. యోర్దాను నది చేరుకోగానే అక్కడ ఉన్న కొన్ని చెట్లను నరుకుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళల్లో ఒక శిష్యుడు చెట్టు నరుకుతుంటే గొడ్డలి ముక్క విరిగి నీళ్ళల్లో పడిపోయింది. అతను, అయ్యో, ఇది నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పుగా తీసుకొని వచ్చిన గొడ్డలి. ఇది ఇలా పడిపోయిందేంటి? ఇంత లోతైన నదిలో నేను ఎక్కడని వెతకాలి? ఇప్పుడు వాళ్ళకి నేను ఏమని సమాధానం చెప్పాలి అని ఎంతో బాధపడుతూ, ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త అతనికి ధైర్యం చెప్పి ఎక్కడ పడిపోయిందో చూపించమని అడుగుతారు. అతను నీళ్ళల్లో పడిపోయిన చోటు చూపిస్తాడు. ఎలీషా ప్రవక్త దేవునికి ప్రార్థన చేసి ఒక చిన్న కర్ర ముక్కను ఆ ప్లేస్ దగ్గర వేస్తాడు. ఆశ్చర్యంగా విరిగిన గొడ్డలి తేలుకుంటూ పైకి వస్తుంది. అప్పుడు ఆ శిష్యుడు చాలా సంతోషించి దేవునికి మహిమ చెల్లించి తేలుతూ ఉన్న ఆ గొడ్డలి ముక్కను తీసుకొని గొడ్డలికి అంటించి తిరిగి చెట్లు నరకడం స్టార్ట్ చేస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. ఈ రోజు విన్న స్టోరీలో మాకు కష్టం వచ్చినప్పుడు, అది పెద్దదైనా చిన్నదైనా, మీరు ఎప్పుడూ సహాయం చేస్తారు అని అర్థమైంది. ఎప్పుడూ కూడా మీ మీద నమ్మకంతో ముందుకు వెళ్ళే జీవితాలను మాకు దయచేయండి. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.